ఇలాంటి పాలనకు మన పాలనకు మధ్య ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రజల మన వైపు ఉన్నారు. ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కానీ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్సే, మనందరికీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. మొన్ననే మనం చూసినాం, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ ఎంపీపీల ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి, ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేస్తాడో మనమంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఈ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం, ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఎన్నిక ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పాలనకు మన పాలనకు మధ్య ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రజల మన వైపు ఉన్నారు. ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కానీ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్సే, మనందరికీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. మొన్ననే మనం చూసినాం, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ ఎంపీపీల ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి, ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేస్తాడో మనమంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఈ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం, ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఎన్నిక ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి.